మీరు ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అని మీరు చేయాలనుకున్న ఇంపార్టెంట్ పని ఇంకా అక్కడే ఉంది. దాన్ని అసలు దగ్గర కూడా పోలేదు. రిలేటబులే కదా. వెల్కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో ప్రోకాస్టినేషన్ని మనం తగ్గించడం కాదు, కంప్లీట్లీ ఫిక్స్ చేద్దాం విత్ రియల్ వర్కింగ్ స్టెప్స్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రోకాస్టినేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ప్రోకాస్టినేషన్ అంటే లేజినెస్ కాదు, సైన్స్ ప్రూవ్ చేసింది. ఇది ఒక ఎమోషనల్ రెగ్యులేషన్ ప్రాబ్లం. మన బ్రెయిన్కి టాస్క్ బోరింగ్గా అనిపిస్తుంది, లేకపోతే డిఫికల్ట్గా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు అది దాటిని అవాయిడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంది. డోపమైన్ షార్ట్ కట్ కోసం షార్ట్ టర్మ్ ప్లెజర్స్ని ప్రిఫర్ చేస్తుంది. లైక్ రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, లేకపోతే పడుకోవడం కానీ. సో మీరు బ్యాడ్ పర్సన్ కాదు, మీ బ్రెయిన్కి ఒక కరెక్ట్ సిస్టమ్ లేదని అర్థం. లెట్స్ ఫిక్స్ దట్. 5 ప్రివెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే చేసినప్పుడు చాలా మీకైతే ఉన్న ప్రోకాస్టినేషన్ కంప్లీట్గా పోతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి 2 minute రూల్. మీకు ఉన్న పనుల్లో ఏవైతే 2 minutesలో అయిపోతాయో వాటిని ఫస్ట్ స్టార్ట్ చేసేయండి, వాటిని కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా రిప్లై ఇవ్వాలా, మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లై ఇచ్చేయండి. లేకపోతే ఏమైనా వర్క్ చేయాలనుకుంటున్నా 2 minutesలో వర్క్ అయిపోయింది, ఎవరికైనా డాక్యుమెంట్ సెండ్ చేయాలనుకుంటే డాక్యుమెంట్ సెండ్ చేయడం. సో ఇలా 2 minutesలో ఏదైతే వర్క్ కంప్లీట్ అవుతుందో కమిట్ చేసి ఆ 2 minutesలో వర్క్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీరు టాస్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఈట్ ద ఫ్రాగ్. ఈట్ ద ఫ్రాగ్ అంటే సింపుల్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగే మీకున్న హార్డెస్ట్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ డే రోజు అది ఫస్ట్ చేసేయండి. మార్నింగే మీరు కనుక హార్డ్ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటే డే మొత్తం లైట్గా ఉంటుంది. సో మీరు లైట్గా ఫీల్ అవుతారు. సో మీకు ఇక పెద్ద పని కూడా ఉండదు. సో దానివల్ల మీకు ప్రోకాస్టినేషన్ అనేది కంప్లీట్లీ తగ్గుతుంది. థర్డ్ వన్ వచ్చేసి పొమోడోరో టెక్నిక్. 25 minutes వర్క్ మీద ఫోకస్ చేయడం, 5 minutes బ్రేక్ తీసుకోవడం. 25 minutes వర్క్ మీద ఫోకస్ చేస్తున్నామంటే కంప్లీట్ వర్క్ మీదే ఫోకస్ చేయాలి. సో బుక్స్ కానీ, లేకపోతే నీకు ఫోన్ కానీ, లేకపోతే ఇంకా వేరే వాటిలో దేన్ని కూడా మీరు తీసుకోకుండా కంప్లీట్ ఫోకస్గా మీరైతే వర్క్ చేయాలి. 5 minutes బ్రేక్ తీసుకోవాలి. సో ఇవి చేయడం వల్ల నీకు ఏంటంటే కంప్లీట్గా నువ్వు ఈ ప్రోకాస్టినేషన్ చేయడం అనేది కంప్లీట్గా నువ్వు బంద్ చేస్తావు. నీ అట్మాస్ఫియర్ని ఎలా ఉంచుకుంటే నీ బిహేవియర్ అలా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు వర్క్ చేసుకుందాం అనుకున్నప్పుడు నీ పక్కన నీ వర్క్కి సంబంధించిన రిలేటబుల్ లేకుండా ఫోను, లేకపోతే ఇంకా ఏమన్నా తినే ఐటమ్స్ కానీ లేక అలా ఉన్నప్పుడు నువ్వు వర్క్ చేయాలని కూడా అనిపించదు. సో ఇప్పుడు నువ్వు వర్క్ చేసుకుందాం అనుకున్నప్పుడు నీ స్పేస్ని వర్క్కి రిలేటబుల్గా నువ్వు దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇఫ్ కేస్ నీ వర్క్ టేబుల్ మీద నీకు కావాల్సిన బుక్స్, నువ్వు ఏదైతే వర్క్ చేసుకున్న వర్క్ షీట్స్, లేకపోతే ఇంకా వేరే పని చేద్దాం అనుకుంటే వేరే పని, సో ఆ వర్క్కి సంబంధించినవి మాత్రమే నీ చుట్టుపక్కల పెట్టుకున్నప్పుడు నువ్వు వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నీ పక్కనున్న ఎన్విరాన్మెంట్ నీ బ్రెయిన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కావాలంటే ఈరోజు ట్రై చేసి చూడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి రివార్డ్ సిస్టమ్. సో ఇది సింపుల్గా ఏంటంటే మీకు నచ్చిన ఒక టాస్క్, మీకు ఏదైతే మీ రోజు చేయాల్సుకున్న పనులు ఉన్నాయో వాటిని చేసిన తర్వాత మీకు నచ్చిన ఫేవరెట్ థింగ్స్ చేస్తా అని చెప్పేసి మీకు కమిట్ చేసుకోవడం. సపోజ్ మీరు అనుకున్న పని చేసిన తర్వాత కాఫీ తాగుదాం, కాఫీ బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటే సో మీరు కాఫీ తాగండి. సో మీరు అనుకున్న వర్క్ చేసిన తర్వాత కాఫీ తాగండి. సో ఇలా మీకు ఏంటంటే మీరు అనుకున్న పని అయినప్పుడు మీరు రివార్డ్గా కాఫీ తాగుతారు. సో మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇలా మీరు టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు ఒక రివార్డ్ వస్తుంది కాబట్టి టాస్క్ కంప్లీట్ చేయడానికి మీ బ్రెయిన్ పుష్ చేస్తుంది. సో ఇది చాలా మంచి మెథడ్. సో దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మోటివేషన్ వద్దు, సిస్టమ్స్ బిల్డ్ చేద్దాం. సో మోటివేషన్ అనేది వస్తుంది పోతుంది, కానీ సిస్టమ్ ఒకసారి బిల్డ్ అయిందంటే దాన్ని ఖచ్చితంగా ఎవరు బ్రేక్ చేయలేరు. సో మీరు ఖచ్చితంగా డిసిప్లిన్గా అవుతారు. అండ్ ప్రోకాస్టినేషన్ అస్సలు ఎప్పటికీ కూడా ప్రోకాస్టినేషన్ని మీరు చేయరు. సింపుల్ ట్రూత్ చెప్పాలంటే యూ డోంట్ నీడ్ టు ఫీల్ లైక్ ఇట్, యూ జస్ట్ నీడ్ టు స్టార్ట్. అంటే నువ్వు అసలు దాన్ని ఒక టాస్క్ చేయాలన్నప్పుడు దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ స్టార్ట్ చేసినప్పుడే కదా నువ్వు ఫీల్ అవుతావు. అంటే ఇక్కడ నీకు యాక్షన్ ఇంపార్టెంట్. ఒక 5 seconds రూల్ అయితే ట్రై చేయండి. మీరు ఒక టాస్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ టాస్క్ చేసే ముందు చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆలోచించకుండా 5, 4, 3, 2, 1 గో అని చెప్పేసి ఆ టాస్క్కి కంప్లీట్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు నేను టాస్క్ చేద్దాం అనుకుంటా, ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను 5, 4, 3, 2, 1 గో అని చెప్పేసి నేను వెళ్ళిపోయి వీడియో ఎడిట్ చేసుకుంటాను. సో అంతే. మీ బ్రెయిన్కి ఎస్కేప్ ఆప్షన్ ఇవ్వకుండా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ 5 స్టెప్స్లో ఏదైనా ఒకటి ఇవాళ ఖచ్చితంగా ట్రై చేయండి.
కమెంట్లో మీరు ఏ స్టెప్ అయితే మీరైతే ట్రై చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఆ కమెంట్స్ చదువుతాను. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రొకాషన్స్ తగ్గించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే కన్సిస్టెంట్, స్టే ఫోకస్. మీరు ఖచ్చితంగా ఇది చేయగలుగుతారు.